ఈరోజు వాగ్దాన సందేశం లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్పారు దేవుణ్ణి అడుగుట గురించి. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడు నాకు 3 రొట్టెలు బదులిమ్మన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నా స్నేహితుడు ప్రయాణం చేసి మార్గం నా వద్దకు వచ్చినాడు. అతను పెట్టడం నా వద్ద ఏమీ లేదు. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్ట తలుపు వేసి ఉన్నది. నా చిన్నపిల్ల నాతో పండుకొని నేను లేచి ఇయ్యలేనని చెప్పున. అతడు తన స్నేహితుడన్నా లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావాల్సిన ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరు అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడు, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో చెప్పుచున్నాను. అందుకొరకు పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించును గాక. కనుక పరలోకమందున్న తండ్రి నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. 11వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారిని మీ పిల్లల మంచివాళ్ళని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. చూసారా? కనుక దేవుడు మనకి ఇస్తాడు. కనుక అడుగుడు మీకు ఇవ్వబడునని, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడునని ఈరోజు ప్రభువు మాట్లాడుచున్నాడు. ఈ వాగ్దానం మీ అందరికీ కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాల మీద దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి అయ్యా మీ వెనుకలో నూరంతలా ఫలింపచ్చింది. వినిన బిడ్డలు, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, జయం మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా 100 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. దయచేసి ధర్మారం, వరంగల్ అక్టోబర్ 8వ తారీఖు చివరి రోజు రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ మీటింగ్ ఎవరు వచ్చినా వారు దీవించబడతారు. మీ కొరకు యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ప్రతి ఉదయం 5 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు చూడండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.